కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అకస్మాత్తుగా గత శనివారం రాత్రి ఏకంగా 9 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. సడన్గా వీరిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న అనుమానం రావచ్చు అందరికీ. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది బీజేపీ. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన గవర్నర్లను నియమించి లబ్ధి పొందాలి అనేది ఢిల్లీ బీజేపీ పెద్దల ఆలోచన అన్న అభిప్రాయాలు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు వినపడుతున్నాయి. గవర్నర్ల కహానీ గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారం నాడు ఏకంగా 9 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అకస్మాత్తుగా ఈ గవర్నర్ల నియామకం ఎందుకు జరిగిందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ చివరకు 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజారిటీ మార్కును కూడా దాటలేకపోయింది. దీంతో చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతు ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మోదీకి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. అయినా ప్రధానమంత్రిగా కొనసాగాలంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సిందేగా. ఇక త్వరలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం వెంటనే తమకు అనుకూలమైన గవర్నర్లను నియమించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో పార్టీలోని కుమ్ములాటలను గాడిలో పెట్టవచ్చునని ఆలోచనతో గవర్నర్ల నియామకం జరిగిందని టాక్ బీజేపీలో బలంగా వినిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్కు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయనను బుజ్జగించడానికి జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. అదీ కాకుండా ఆయన ఓబీసీ నాయకుడు. జార్ఖండ్లో ఏడాది నవంబర్లో లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓబీసీ ఓట్లను దండుకోవడానికి ఆయనను జార్ఖండ్ గవర్నర్గా నియమించారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి సిపి రాధాకృష్ణన్ను గవర్నర్గా మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఇక మోదీకి అత్యంత సన్నిహితుడు కె కైలాసనాథన్ లేదా కేకే అత్యంత శక్తివంతమైన ఐఏఎస్ ఆఫీసర్. గుజరాత్ సీఎంఓలో కొన్ని సంవత్సరాల పాటు సేవలందించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయన అక్కడ సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పటికే బోలెడన్ని సార్లు ఆయనకు ఎక్స్టెన్షన్ లభించింది. గత నెలలో ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పుడే ఆయనకు కేంద్రంలో ఉన్నత పదవి ఇస్తారన్న టాక్ వినిపించింది. ప్రస్తుతం ఆయనను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న ఆయనను రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తలెత్తుతున్న అంతర్గత కుమ్ములాటలను పరిష్కరిస్తారన్న కోణంలోనే ఆయనను అక్కడికి తరలించారు. 2026లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న బీజేపీ వెటరన్ ఓంప్రకాష్ మాథుర్ను సిక్కిం గవర్నర్గా నియమించారు. అదే రాజస్థాన్కు చెందిన మరో సన్నిహితుడు గులాబ్ చంద్ కటారియాను ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ గవర్నర్గా నియమించారు. అస్సాం గవర్నర్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం పంజాబ్కు మార్చుతున్నారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పంజాబ్కు వస్తే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటి వరకు గవర్నర్గా పనిచేసిన బన్వారీలాల్ పురోహిత్కు ఆప్ ప్రభుత్వానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి సంబంధాలు. దీంతో పురోహిత్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణకు గవర్నర్గా నియమించారు. ఇక ఓపీ మాథుర్ విషయానికొస్తే ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉండేవారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన గుజరాత్ బీజేపీ ఇన్ఛార్జిగా దీర్ఘకాలం పాటు పనిచేశారు. ఇక చురుకైన రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్న ఆయనకు మోదీ గవర్నర్ పదవి ఇచ్చి తన రుణం తీర్చుకుంటున్నారు.
గతంలో ఆయన బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, రాజస్థాన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా, అలాగే వివిధ రాష్ట్రాలకు యూపీ, ఛత్తీస్గఢ్లకు ఇన్ఛార్జిగా సేవలందించారు. 2014లో మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు అమిత్ షా బీజేపీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. తన సన్నిహిత మిత్రుడు మాథుర్ను యూపీ చీఫ్గా నియమించారు. బీజేపీకే కాదు, కాంగ్రెస్కు కూడా యూపీ అత్యంత కీలకమైన రాష్ట్రం. 2002 నుంచి బీజేపీ అక్కడ అధికారంలోకి రాలేదు. దీంతో మాథుర్, అమిత్ షా, రాజస్థాన్కు చెందిన మరో నాయకుడు సునీల్ బన్సల్ కలిసి పలు వ్యూహాలు రచించి చివరకు 2017లో యూపీ అసెంబ్లీలో బీజేపీని అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు. అటు తర్వాత మాథుర్ను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు పంపించారు. అప్పటి కాంగ్రెస్ సీఎం భూపేష్ బాఘెల్ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో బాగా పనిచేశాయి. బీజేపీకి అక్కడ అవకాశాలు లేవనే స్థాయికి వచ్చారు. తీరా 2023 ఎన్నికల్లో మాథుర్ రాజకీయ వ్యూహాలు చక్కగా పనిచేసి ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేశారు మాథుర్. దానికి కృతజ్ఞతగా మాథుర్ను ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా పంపించారు మోదీ. అయితే మాథుర్ విషయానికి వస్తే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మోదీతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న తన రాష్ట్రం రాజస్థాన్లో ఆయన సీఎం కాలేకపోవడమే ఆయనకు వెలితిగా ఉంది. ప్రెసిడెంట్ ముర్ము గవర్నర్గా నియమించినందున రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు సిక్కిం కొత్త గవర్నర్ మాథుర్. ఇక మహారాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి హరిబహు కిషన్ రావు బగానేను రాజస్థాన్ గవర్నర్గా నియమించారు. మహారాష్ట్రలో తమ కమ్యూనిటీకి కోటా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. దీంతో మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లకు గండిపడింది. దారుణంగా సీట్లు కోల్పోవలసి వచ్చింది. దీంతో వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి హరిబహాను రాజస్థాన్ గవర్నర్ పదవి బాధ్యతలు అప్పగించి వారి కమ్యూనిటీకి దగ్గర కావాలనేది బీజేపీ ప్లాన్. 13 ఏళ్ల వయసులోని ఆర్ఎస్ఎస్లో చేరారు. ఒకానొక సమయంలో ఆయన న్యూస్ పేపర్లు విక్రయించి అంచెలంచెలుగా ఆర్ఎస్ఎస్ ఎదుగుకుంటూ వచ్చారు. ఇక బీజేపీలో దీర్ఘకాలం పాటు ఉండి సేవలందించిన వారికి ఒక విధంగా గవర్నర్లుగా ప్రమోట్ చేస్తుందని చెబుతున్నారు బీజేపీ వర్గాలు. అస్సాంకు చెందిన రామెన్ డేఖా విషయానికి వస్తే ఆయనకు లోక్సభ టికెట్ నిరాకరించినా ఆయన పార్టీ నాయకత్వంపై ఎలాంటి విమర్శలు, ఎదురుదాడికి దిగలేదు. పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్నందున ఆయన బీజేపీ పాలిత రాష్ట్రం ఛత్తీస్గఢ్కు గవర్నర్గా నియమించారు. అదే మాజీ అస్సాం బీజేపీ అధ్యక్షుడు రాజన్ గొహెయిన్ విషయానికొస్తే ఆయన ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మకు బహిరంగంగా విమర్శించడంతో చేతికి వచ్చిన అవకాశాన్ని కాలదనుకున్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా నియమితులైన త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ విషయానికొస్తే ఆయన ఒకప్పటి రాజ కుటుంబానికి చెందినవారు. త్రిపురలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో బీజేపీ ఆయన పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ గవర్నర్గా నియమించింది. త్రిపుర నుంచి మొట్టమొదటిసారిగా గవర్నర్గా అపాయింట్ అయ్యింది తానేనని దేవ్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. మైసూర్కు చెందిన సిహెచ్ విజయశంకర్ విషయానికి వస్తే 2 సార్లు మైసూర్ ఎంపీగా చేశారు. ప్రస్తుతం ఆయనను మేఘాలయ గవర్నర్గా నియమించారు. కర్ణాటకలో ఆయన మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో కురుబ కులానికి చెందినవారు విజయశంకర్. కర్ణాటకకు చెందిన వారిని నిర్లక్ష్యం చేయడం లేదనే సంకేతం ఇవ్వడానికి విజయశంకర్కు గవర్నర్ పదవి ఇచ్చారు. ఇక సిపి రాధాకృష్ణన్ విషయానికి వస్తే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్, జార్ఖండ్, తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన ఆయనను మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు. మోదీ హయాంలో తమిళనాడుకు చెందిన 5గురిని గవర్నర్లుగా నియమించారు. ఇక మహారాష్ట్రలో గత 5 ఏళ్లలో 3 గవర్నర్లను మార్చారు. తాజాగా సిపి రాధాకృష్ణన్ వచ్చారు. ఈ ఏడాది నవంబర్ 26న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆయనను అక్కడికి మార్చారు. మరి కొత్తగా గవర్నర్లను నియమించినందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఫలితం దక్కుతుందా లేదా వేచి చూడాల్సిందే.